నమస్తే అనుకున్నట్టుగానే రైతు బంధుకి రామ్ రామ్ చెప్పారు. ఈ ముచ్చట మేము గత 8 నెలలకెళ్ళి చెప్తానే ఉన్నాం. ఎందుకంటే రైతు బంధు ఇవ్వడానికి వాళ్ళకి ససేమీర ఇష్టం లేదు. ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడున్న స్కీమ్స్ని ఏవి కూడా వీళ్ళు కంటిన్యూ చేయడానికి ఇష్టపడతలేరా, లేక బడ్జెట్ లేక వీళ్ళు వీటిని ఎగనామం పెడుతున్నా అనే దానికి చూస్తుంటే మాత్రం రైతుల నెత్తిన మాత్రం ఇప్పుడు ఒక బండ పడేస్తున్నారనే చెప్పొచ్చు. మేనిఫెస్టోలో చెప్పారు వాళ్ళు ఇచ్చేది 10,000 అయితే మేము 15,000 ఇస్తామనేసి వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ఇచ్చారు. అది కూడా రాహుల్ గాంధీ స్వయాన ఏం చెప్పిరయ్యా అంటే అప్పుడైతే 10, ఇప్పుడైతే మేమైతే 15 ఇస్తామని చెప్పారు. 10 వచ్చుడు దిక్కులేని పరిస్థితి ఉంది. ఇలా ఏ రైతుల దగ్గరికి పోయి మాట్లాడినా కూడా బగ్గుమంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే అసలుగా అలవిగాని మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా చెవులలో రక్తం వచ్చేలాగా మాట్లాడుతున్న వైనం చూస్తున్నాం. పాపం కొన్ని కాంగ్రెస్కి సంబంధించిన మీడియా చూస్తుంటే కొంత వాళ్ళకి మంతపాడే మీడియా ఉంటుంది కదా, పాజిటివ్ బయటలు పట్టుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. కనీసం కళ్ళల్లోకి పోయి అసలు సిసల రైతుల దగ్గరికి పోయే దమ్ము కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు ఏమైనా కూడా మాకు బోనస్ వస్తుంది, మాకు చాలా ఆనందంగా ఉంది అని మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు ఏం చెప్పారు? బోనస్ ప్లస్ రైతు భరోసా 2 ఇస్తామని చెప్పారు. అయితే ఈరోజు ఏం చెప్తున్నారు? తుమ్మల మంత్రి మాట్లాడుతున్నారు కదా, పక్కనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కూర్చున్నారు. సో జనాలందరూ కూడా రైతులందరూ కూడా బోనస్ అడుగుతున్నారు. వాళ్ళు ఏం కోరుకుంటే అదే ఇస్తామని చెప్తున్నారు. సో బోనస్ ప్లస్ మీరు రైతు భరోసా ఇస్తామని చెప్పారు కదా. ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న, ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ఆ డాష్ ఆయన 2 పంటలకే ఇస్తున్నాడు, 3 పంటలకు కూడా ఇస్తేందని మాట్లాడిన ఆయన. సో పక్కన మీకు వీడియోలు కూడా మీరు ఆ మాటలు స్వయాన వేస్తాం, ఒక్కసారి చూడండి. భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఇలా మంత్రి తుమ్మల మాట్లాడిన మాటలు కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఆయన ఏం మాట్లాడుతుండ అనేది. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే అది చెప్పండి, ఆ స్కీమ్లే కొనసాగిస్తాం. మేము ఆతురతా కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. సో ఇక మీకు విషయం అర్థమైంది కదా. ముచ్చట ఏందయ్యా అంటే మెల్లమెల్లగా చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఒక వాళ్ళ ప్రభుత్వానికి అనుగుణంగా ఉండే మీడియా నుంచి బోనస్ అనే మ్యాటర్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము బోనస్ ఇస్తాము, రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రైతులే కోరుకోవటం లేదు అనేది చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. అంటే అధికారంలోకి వచ్చి ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఇంకొక 6-7 రోజులు అయితే సంవత్సరం అవుతుంది. డిసెంబర్ 9వ తేదీ ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000, డిసెంబర్ 9వ తర్వాత నుంచి తీసుకుంటే 15,000. సో ఆ తర్వాత మేము వచ్చినాము, ఇప్పుడే వచ్చినాము, కుర్చీ గిర్చి చదువుకోవాలి కదా, అప్పుడే అడిగితే ఎట్లా అన్నారు? మాకు 100 రోజుల సమయం ఇవ్వండి అన్నారు. 100 రోజుల సమయం అయింది. ఆ 100 రోజుల సమయం తర్వాత ఎక్కడ పోయినాయో తెలియదు. ఇక మిగతా 6 గ్యారెంటీల విషయాలు పక్కన పెడితే రైతుకి ఇచ్చిన హామీలలో ఏమేమి ఇచ్చి నిజంగానే నమ్మిరా అన్నారు రైతులు కూడా. ఎందుకంటే రైతే వెన్నెముక అంటాం కాబట్టి రైతులు కూడా నమ్మినరు. వాళ్ళు నిజంగానే ఇది ఇందిరమ్మ రాజ్యం వస్తుందేమో, మాకు చేస్తారేమో అని నమ్మిరు. అందులో భాగంగా ఏం చేసిరు? రైతు భరోసా కింద 15,000, 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, బోనస్ కింద 5,000 రూపాయలు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ సన్నాలకే బోనస్ అని చెప్పి, అంటే సన్నాలకే బోనస్ అని ఒకవైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, మరొక వైపు రైతులే కోరుకోవటం లేదు, రైతు బంధు మీన్స్ రైతు భరోసాని రైతులే కోరుకోవటం లేదు అనే ఒక ప్రొజెక్షన్ని తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ రైతాంగం కూడా ఆలోచించండి. అంటే మీరు ఆల్రెడీ ఏం చెప్పారు? మేము రైతు భరోసా ఇస్తాము, అలాగే కౌలు రైతులకు డబ్బులు ఇస్తాము, అలాగే రైతు కూలీలకు డబ్బులు ఇస్తాము, అలాగే బోనస్ ఇస్తాము అని చెప్పారు. ఇందులో ఏం చేశారు? ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి కేవలం ఇప్పుడు బోనస్ 500 రూపాయల గురించే మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే స్వయాన ఇది నేను చెప్తున్న మాట, మరొకరు చెప్తున్న మాట కాదు, స్వయాన ఆ మంత్రి మాట్లాడుతున్న మాటలే
మీకు కనపడుతున్నాయి, వినపడుతున్నాయి. రెండోది ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నవంబర్ 29వ తేదీనున్న పైసలు అంటే కరెక్ట్గా ఇవాళ రోజుకున్న పైసలు 7,700 కోట్లనే ఆ కాంట్రాక్టు బిల్లు ఈ కాంట్రాక్టర్ల బిల్లుకి ఇచ్చి ఏదో అలా ఫస్ట్ ఒక్క గుంట కానించి షురూ చేశారు. ఎందుకంటే ఈ బాధ ఈ పైసలు తీసుకున్న వైనము ఖచ్చితంగా రైతులందరికీ తెలుసు. ఫస్ట్ ఒక గుంట ఉన్న వాళ్ళకి 2 గుంటలు 3 గుంటలు ఎకరము ఎకరన్నర 2 ఎకరాలు అట్లా విడతల వారిగా చూసుకుంటే 3 ఎకరాల వరకు కూడా సక్కంగా రైతు బంధు ఇవ్వని పరిస్థితి కనిపించింది. రైతు భరోసా నెక్స్ట్ టైం ఇస్తాము, ఇప్పుడు మీకు రైతు బంధు ఇస్తామని చెప్పారు. కానీ ఆ బంధు కూడా ఎంతమందికి అయితే రైతులకు రావాలో అంతమందికి అవి జమ చేయలేదు. ఓవరాల్గా మొత్తం చూస్తే 3,000 కోట్లు ఏమో రైతుల అకౌంట్లో జమ చేశామని చెప్పుకొచ్చారు. సరే, మరొక పంట కన్నా ఖరీఫ్ కన్నా వస్తుంది కదా అని వాళ్ళు ఆశగా ఎదురు చూస్తే సో ఇప్పుడు మాత్రం వీళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుంటూ బోనస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇక అర్థమైంది అనుకుంటా తెలంగాణ ప్రజలకు. అందరూ కూడా పాపం ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నారు కదా అన్ని స్కీమ్స్ మీద. మహిళలకు ఇచ్చే 2,500 కావచ్చు, లేదంటే పెద్దలకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు. ఆల్రెడీ దివ్యాంగులు మా 6,000 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయిందని వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. మహిళలు మాకు ఇచ్చే 2,500 ఎక్కడనేసి వాళ్ళు నిలదీస్తున్నారు. సో ఎందుకంటే వీళ్ళు విజయోత్సవాలు అనేసి వీళ్ళు ఊర్లలోకి పోతే ఒక్కొక్కరు పట్టుకొని నిలదీస్తున్నారు. ఏమి మాకు ఇచ్చే పైసలు ఏవి, మీరు హామీ ఇచ్చారు కదా, ఆనాడే మంచిగా ఉండే కదా, సవ్యంగా డబ్బులు వస్తుండని మాట్లాడుతున్న పరిస్థితులు చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని పలకరించినా కూడా ఇలా బగ్గుమంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా కూడా ఈరోజు వాళ్ళ ముఖానే కొట్టే పరిస్థితి ఉంది. ఒక లగచర్ల ఇష్యూ చూసుకుందామా, లేకపోతే దిలావర్పూర్ ఇష్యూ చూసుకుందామా, అంటే ఏదైతే రైతులకు ఇష్టం లేని పని చేస్తున్న రైతులకు హామీ ఇచ్చినది ఇవ్వకపోగా ఎదురుగా రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎలాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈరోజు చూసినాం. సో మొత్తంగా చెప్పదలుచుకుంది ఏంటంటే రైతులకి పంగనామాలు పెడుతున్నారు, రైతునికి మోసం చేస్తున్నారు, రైతు ఒక నెత్తిన గుదిబండ పెడుతున్నారు. ఏదైతే హామీ ఇచ్చిరో ఆ హామీని ఇలా తుంగలో తొక్కేసి సో మొత్తానికి రైతు బంధు కావచ్చు, లేదనంటే వీళ్ళు రైతు భరోసా అని ఒక పేరును తెరపైకి తెచ్చిరు. ఆ రైతు భరోసాని కూడా ఈరోజు సో భస్మాస్మరంలాగా అది కలిపేసిరు మొత్తము. కేవలం ఈరోజు బోనస్ అనే అవతారం ఎత్తిరు. మరి ఆ బోనస్ అనే సన్నాయి నొక్కులైనా కనీసం ఆ బోనస్ అయినా సవ్యంగా ఇస్తారా, అది కూడా తూతూ మంత్రంగా అనిపిస్తారు అనేది మనకి ఇంకా రానున్న రోజుల్లో అర్థమవుతుంది. ఈ పాటికి యావత్ తెలంగాణ రైతాంగానికి అర్థమై ఉంటుంది ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నమ్మించి మోసం చేసింది అనేసి. ఎందుకంటే వాళ్ళ చెవులలో గింగిరాలు తిరుగుతుంది. ఆ రోజు ప్రతి సభకు వచ్చిన రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ చెవులలో గింగిరాలు తిరుగుతున్నాయి. ఈరోజు 2 లక్షల రుణమాఫీ అని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా, మేము ప్రపంచవ్యాప్తంగా మేము ధీరులము శూరులము, మేము చాలా గొప్ప అని ఎంతమంది రైతులకు వచ్చిందనేసి విజయోత్సవాల సభలో అడిగితే తెలుస్తుంది. దాని తర్వాత వీళ్ళు రైతు భరోసా గురించి ఏం చెప్పారు, కౌలు రైతుల గురించి ఏం చెప్పారు, రైతు కూలీల గురించి ఏం చెప్పారో ఇక రేపు స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్ ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. కేవలం తెరపైకి తీసుకొచ్చిన ఒక నాటకం ఏంటంటే బోనస్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి మళ్ళీ రైతులను మోసం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.